ఒక్కసారి దర్శనం కాపాడాలి ఇవ్వాలి 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 శనివారం వస్త్ర పరిశ్రమ గురించి జరిగిన సమీక్షా సమావేశంలో మన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజరామయ్య గారు ఆర్వీఎం అంటే స్కూల్ విద్యార్థులకు ఇచ్చే గుడ్డను ఏదైతే ఉందో మళ్ళీ గతంలో మాదిరిగా 65, 35 అని ఏదో పేర్లు పెడుతూ పీసీ మొత్తానికైతే పాలిస్టర్ మిక్స్ ఉన్నటువంటి మళ్ళీ గదే గుడ్డను ఇవ్వడానికి తను ప్రకటించడం జరిగింది. అయితే గతంలో విద్యార్థులకు నాణ్యమైన మంచి గుడ్డ ఇవ్వాలని, చెక్స్తోని డిజైన్తోని గుడ్డ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి ఇదే రకమైన పీసీ గుడ్డని ఇచ్చి 1 సంవత్సరం ఉత్పత్తి చేసిన తర్వాత అది పూర్తిగా కలర్లు పోతుందని చెప్పేసి ఇలా ఎలిసిపోయింది, ఇది నాణ్యమైన గుడ్డ కాదు, ఇది క్వాలిటీ లేదని చెప్పేసి వాళ్ళే నిర్ణయం చేయడం జరిగింది. నిర్ణయం చేసిన తర్వాత ఇది విద్యార్థులకు ఇచ్చేది కాబట్టి దీనిలో కాటన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక దఫా అలుగువర్షి మేడం గారు ఉన్నప్పుడు మరి కాటన్తో కూడా వంటి నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు గతంలో ఇవ్వడం జరిగింది. మరి ఆ గుడ్డ అయినా సిరిసిల్ల ఉత్పత్తి జరిగింది, ఈ గుడ్డ అయినా సిరిసిల్ల ఉత్పత్తి జరిగింది, సిరిసిల్ల కార్మికులకు మేలు జరిగింది. ఈరోజు సిరిసిల్ల కార్మికులకు మళ్ళీ మేలు చేయాలనే ఉద్దేశంలో మరి ఎందుకు ఇందులో మళ్ళీ గతంలో 65% పాలిష్ ఉన్నటువంటి గుడ్డను ఎందుకు ఇవ్వాలని ఆలోచన మార్చారు అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల క్యాన్సర్కి 1 నుంచి 2 స్థానాల మధ్య ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ పాలిస్టర్ ఉండడం వల్ల క్యాన్సర్ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. సరే, ఏదో వస్త్ర వ్యాపారంలో ఉన్నామో తప్పక దానివల్ల క్యాన్సర్ వస్తుందంటే ఓకే, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు భావితరానికి పునాదులు. అట్లాంటి విద్యార్థులకు కూడా ఈ పాలిస్టర్ గుడ్డను అప్పచెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మనం తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళు, పాఠశాలలు అవి ఉండడమే సరిగా లేవు. వాటికి ఉండడానికి బాత్రూమ్లు ఉంటాయి, బాత్రూమ్లు లేవు, వసతులు లేవు, షెడ్లు ఇలాంటి నిర్మాణాలు లేని పరిస్థితుల్లో ఇలాంటి ఈరోజు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళు చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి విద్యార్థులు పాలిస్టర్ బట్టలు వేసుకొని చదువుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా, వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి? కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే విద్యార్థులకు ఇస్తున్న విషయం ఇక్కడ సిరిసిల్లలో కాటన్ 50% కాటన్తో మన గత సంవత్సరం విద్యార్థులకు గుడ్డ తయారీ అనేది జరిగింది. మళ్ళీ కూడా ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా 100% కాటన్ వేయాలని కోరుకుంటున్నాం. సరే, వాళ్ళకు దాని మెయింటెనెన్స్ ఇబ్బంది అయింది కాబట్టి 50% కాటన్ వేసి 50% పాలిస్టర్ వేసినా సరే నాణ్యమైన గుడ్డ విద్యార్థులకు ఇవ్వాలి. ఇది కేవలం సిరిసిల్ల సమస్య కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా పాలిస్టర్ అని చెప్పని చేసింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో స్వయాన ముఖ్యమంత్రి గారు కాటన్ సంబంధించిన అనుకూలంగా ఉండడం, కాటన్ సంబంధించిన నాణ్యమైన గుడ్డ ఇస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, రాష్ట్రంలోని తల్లిదండ్రులందరికీ ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా దయచేసి మీరు షేర్ చేయండి. అలానే మీడియా మిత్రులు కూడా మేము అందరూ మీడియా ద్వారా కోరుకున్నది ఏంటంటే, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా దీన్ని తీసుకెళ్ళి రాబోయే రోజులలో విద్యార్థులకు ఇచ్చే ఏదైతే గుడ్డ ఉందో దానిలో కాటన్ ఇచ్చి నాణ్యమైన గుడ్డ ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిరిసిల్ల కాటన్ అసోసియేషన్ కాటన్ జేఏసీ ద్వారా కోరుకుంటున్నాం. ఒక మోనోపాలిగా ఉండే దాదాపు శతాబ్దాల కాలం, 100 సంవత్సరాల నుంచి కూడా ఈ సిరిసిల్లలో ఒకప్పుడు చేనేత, ఆ తర్వాత చేనేతలు అందరికీ చీరలు, మొత్తం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాలకు కూడా ఆ కాలంలో అంటే మా తాతల కాలంలో కూడా ఇక్కడ యారన్ హ్యాంక్ డైయింగ్ చేసి
చీరలు ఉత్పత్తి చేసి నాణ్యమైనటువంటి పద్ధతులలో పంపించినటువంటి ఒక పేరు సిరిసిల్లకు ఉంటుంది. ఆ తర్వాత 1974, 75 ఆ ప్రాంతాలలో అక్కడికి వలస వెళ్ళినటువంటి కొద్దిమంది ఈ పవర్ లూమ్ తీసుకొచ్చి సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ స్థాపించి దాని మీద కూడా కాటన్ వేయడం జరిగింది. అసలు పాలిస్టర్ అనేది సిరిసిల్ల లేదు. మధ్య మార్గంగా ఒక 20 సంవత్సరాల క్రితం మెల్లమెల్ల పాలిస్టర్ వచ్చి మొత్తం ఈ యొక్క కాటన్ను మొత్తం ముంచినటువంటి సంగతి మనకందరికీ గుర్తుంది. ముఖ్యంగా పోయిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ బతుకమ్మ చీరల పేరు మీద దాన్ని మొత్తానికి కాటన్ పరిశ్రమను దిక్కు దివానం లేకుండా చేసి ఆఖరికి సాంచనమే ఉన్నటువంటి కాటన్ భీములను కూడా కోపించి టార్గెట్ నిండలేదని ఆ బతుకమ్మ చీరను నేర్పిస్తే 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఆ చీరలను కట్టలేదనే విషయం మనకు తెలిసి అడప ఎక్కడో 100,000 వేలలో ఇద్దరు ముసలామాలు కట్టిండొచ్చు. కానీ ఈ విషయం అప్పుడున్నటువంటి మన చేనేత జౌలి శాఖ కేటీఆర్ గారు కూడా వాళ్ళకు కూడా పలుమార్లు చెప్పినాం, అయ్యా ఇది పద్ధతి కాదు, కాటన్ పరిశ్రమ ఏదైతుందో కాటన్ వస్త్ర ఉత్పత్తి మాత్రమే ఎప్పటికీ జీవనాధారంగా ప్రతి మనిషికి అవసరం ఎప్పటికి ఉంటుంది. ఈ పాలిస్టర్ అనేది ఎవరు కట్టరు అని చెప్పినా కూడా వాళ్ళు పెడచేవన పెట్టి ఆ కరకు వస్త్ర పరిశ్రమ కుదేలై సర్వనాశనం కావడానికి కారకం. దాని యొక్క దెబ్బ ఏదైతుందో ఇప్పటికి కూడా మనం ఇంకా దాన్ని కోరుకోలేని పరిస్థితిలో మనం కనిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ఏమన్నామంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ దాదాపు ఈ వచ్చే డిసెంబర్కి మరి సంవత్సర కాలం అయిపోతుంది. వాళ్ళు ఊరిస్తూ మొత్తానికైతే ఏదో బాకీలు అయితే కొంచెం గొప్ప ఇస్తూ ఉన్నారు. మరి పరిశ్రమ మనుగడకు ఇప్పుడు ఈ పరిశ్రమ ఏదైతే పాలిస్టర్ చూపెట్టిరో ప్రతిసారి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకో ఫ్రెండ్లీ అని చెప్తా ఉన్నాయి. మరి అట్లాంటి విద్యార్థులకు అవసరం లేదా? ఇప్పటికైనా కూడా వాళ్ళు కూడా అదే కాటన్ దుస్తులు ఏవైతున్నాయో వాళ్ళకి యూనిఫామ్ ఏదైతుందో RVM కావచ్చు ఆ పద్ధతిలో ఇప్పుడు అలుగు వర్షిణి గారు ఒకసారి ఇచ్చారు, అదే పద్ధతిలో కాటన్ వస్త్రాన్ని ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక ఏదైతే గొలుసు సిస్టమ్ ఏదైతుందో ఫస్ట్ యారన్ వస్తుంది సిరిసిల్లకి, తర్వాత సైజింగ్కి వెళ్ళినప్పుడు సైజింగ్ అవుతుంది, ఆ తర్వాత పవర్ లూమ్కి వెళ్తుంది, పవర్ లూమ్ తర్వాత బట్ట తయారవుతుంది, బట్ట తయారైనాక డైయింగ్ అయింది, డైయింగ్ తర్వాత పెట్టికోట్స్ అట్లాంటి రకరకాలు చీరలు కావచ్చు తయారై బయటకు వెళ్ళింది. ఈ యొక్క పద్ధతి అవలంబించడం వల్ల సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ఏదైతుందో వస్త్ర పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలు కూడా అన్ని మనుగడ ముందరికి వచ్చి అందరికీ సిరిసిల్లలో జీవనోపాధి కలగడానికి అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ దిశలో ఆలోచించి మంచి ఒక పరిస్థితి నెలకొని ఈ రాబోయే భవిష్యత్తు ఈ పరిశ్రమకు అనుకూలంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉండాలని మేము కోరుతాము.